ప్రభు నామమున అందరికీ వందనాలు. దేవుని వాక్యము నుంచి ఈరోజు ఒక చిన్న అంశాన్ని మనము నేర్చుకుందాము. అంశం ఏమిటిదంటే, పరలోకానికి పట్టుదల కావాలా అనే ఈ అంశం మీద దేవుని వాక్యం నుంచి మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాము. ఈ లోకములోన ఏదైనా ఒకటి సాధించాలంటే పట్టుదల అవసరం కదా. పలాని పని నేను గనక పట్టుకుంటే దానిని సాధించేంత వరకు నేను వదిలిపెట్టను అని మనకి అప్పుడప్పుడు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి లోక సంబంధంగా కొంతమందిని మనము ఒకవేళ ఇంటర్వ్యూ కనుక చేసినట్లయితే, సోషల్ మీడియా కావచ్చు, న్యూస్ మీడియా కావచ్చు, మీరు ఇంత ఎత్తుకు ఎలా ఎదిగారు, ఎలా ఇది మీరు సాధ్యమైంది అని వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు, నాకంటూ ఒక గురి ఉంది, నా జీవితంలోన దానిని మనము సాధించాలని ప్రయాసముతోన గురి పెట్టుకొని రాత్రనక పగలనక ఇలా కష్టపడుతూ నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను అని చెప్తారు. అదే ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగస్తుని దగ్గరికి పోయి ఇంటర్వ్యూ చేసినప్పుడు, అయ్యా ఎంతోమంది ఈ పరీక్షలలో పోటీ పడ్డారు, మీరు మాత్రమే విజయాన్ని సాధించారు, మీ గురి ఏమిటి, ఎలా మీరు దీన్ని సాధించగలిగారు అని మనము ఆ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఏమని చెప్తారంటే, నా జీవితంలో ఫలాని ఉద్యోగం నన్ను సాధించాలని కష్టపడి చదివి నిద్రాహారాలు మాని చదువుకొని నేను ఈరోజు ఈ స్థాయికి నేను వచ్చాను అంటారు. ఒక కంపెనీ కట్టినటువంటి ఒక యజమాని దగ్గరికి వెళ్ళి అడిగినా, మొట్టమొదట్లో మేము నిరుపేదలము, తినేదానికి భోజనము కూడా లేని సమయము మాది, అలాంటి స్థితి నుంచి ఈరోజు ఈ స్థాయికి మేము వచ్చామంటే పట్టుదల కలిగి మేము ఇలా సాధించాము అని చెబుతారు. ఇలా రకరకాలుగా మనము లోకములోన మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళలో మనము ఈ మాటలన్నీ వింటుంటాం. కాబట్టి తప్పు లేదు. అంటే ఏదైనా మన జీవితంలోనో ఒకటి మనం సాధించాలా అని అనుకున్నప్పుడు నిద్ర ఆహారాలు మాని మనము దాని కొరకు సమయాన్ని వెచ్చించి రాత్రనక పగలనక మనం ఆ విధంగా కష్టపడినప్పుడు ఆ ఉద్యోగానికి అర్హత పొందుకునేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి ఇలా మనము చెప్పుకుంటూ పోతే సామాన్యమైనటువంటి ఒక రైతు దగ్గరకు పోయి అడిగినప్పుడు, ఇంత పంట మీరు ఎలా పండించగలిగారు అని ఒకవేళ ఇంటర్వ్యూ చేస్తే కదా, ఆయన చెప్పే సమాధానము కూడా ఇదే కదా. రాత్రనక పగలనక పొలానికి వెళ్ళి పురుగనక పుట్టనక వెళ్ళి దానికి మందులు కొట్టి మందులు వేసి నీళ్లు పెట్టి ఇలా 6 నెలలు ఈ విధంగా కష్టపడ్డాను కాబట్టి ఈరోజు
ఇంత పంట నేను పండించగలిగాను, ఒక ఉత్తమ రైతుగా నేను పిలువబడుతున్నాను అని చెబుతారు కదా. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో మనకి ఉన్నాయి. కాబట్టి మరి ఈ విధంగా 60-70 సంవత్సరాలు ఈ భూమి మీద మన జీవితాన్ని పోషించుకునేదానికి, మన కుటుంబాన్ని పోషించుకునేదానికే నిద్రాహారాలు మాని, రాత్రనక పగలనక ఆరోగ్య పరిస్థితిని కూడా లెక్క చేయకుండా మనము దానిని సాధించాలని ప్రయాసపడుతూ దానిని సాధిస్తున్నటువంటి మనుషులను మనం చూసినప్పుడు, మరి పరలోకాన్ని కొరకు మనము పట్టుదల కలిగి ఉండకుంటే పరలోకము కూడా దొరకదు అనేటువంటి విషయం మనము స్పష్టంగా చెప్పక తప్పదు. కాబట్టి ఒకసారి దేవుని వాక్యము నుంచి కొన్ని సంగతులను మనం నేర్చుకునేటువంటి ప్రయత్నము చేతము. ఒకసారి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 1 సమూయేలు 3వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చూసినట్లయితే, ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలీలతో ఇట్లా, నేను మీరు మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును కదా. ఇశ్రాయేలు జాతికి కష్టం వచ్చినప్పుడు, ఆపద పొంచి ఉన్నప్పుడు, ప్రమాదములో చిక్కుకున్నప్పుడు, ఈ విపత్తు నుంచి మనం ఎలా బయటపడాలా, ఈ ప్రమాదము నుంచి మనం ఎలా గడ్డకి పడాలా అనినప్పుడు సమూయేలు ప్రవక్త ఒక సలహా వాళ్ళకి ఇస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఈ విధంగా మీరు గనక చేసినట్లయితే, మీరు ఆ విధంగా సాధించినట్లయితే దేవుడే మిమ్మల్ని విడిపిస్తాడు అంటాడు. ఇక్కడ మరోసారి చదువుదాం చూడండి. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని పట్టుదల కలిగి మీ హృదయానుసారంగా ఆయన తట్టు మల్లుకునండి. అంటే ఆషామాష కాదా, పట్టుదల కలిగి మల్లుకోవాల, హృదయపూర్వకంగా పట్టుదల కలిగి మల్లుకొని ఎడల ఆయన మిమ్మల్ని ఆ ప్రమాదము నుంచి విడిపిస్తాడు, ఆ విపత్తు నుంచి ఆయన మళ్ళిస్తాడు అని చెప్తాడు. అంటే ఏదో ప్రమాదము అయిపోయేంత వరుసకు, అంటే ఏరు దాటేంత వరుసకు మనము కలిగి ఉంటే సరిపోతుంది కాదంట. పట్టుదల కలిగి పూర్ణ హృదయముతో ఆయన తట్టు మనం మల్లుకొనిన ఎడల ఆయనే ఈ ప్రమాదం నుంచి మనల్ని సురక్షితమైనటువంటి ప్రదేశానికి మనల్ని తీసుకొని వెళతాడు అంటున్నట్టుగా మనకి కనిపిస్తుంటది. ఎంత మంచి మాట కదా. ఇంకా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనంలో
ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను మీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొనిమ్ము కదా. హృదయము దేవుని మాటలను ఎలా పట్టుకోవాలంట? పట్టుదలతో పట్టుకోనాలంట కదా. పట్టుదలతో పట్టుకోవాలంట హృదయం దేవుని మాటలని. ఈరోజు దేవుని మాటలను పట్టుదల కలిగి పట్టుకునేటువంటి క్రైస్తవులు కరువైపోయారు. ఎలా చెప్పగలము అని మనం ఆలోచన చేస్తే, మరి ఎక్కడ చూసినా భక్తులే, ఏ చర్చిలో చూసినా నిండుగా ఉంటారు, భర్తీ ఉంటారు కదా. మరి ఇంటికి వచ్చేసరికి ఇండ్ల పక్కల గొడవలు అట్లే ఉంటాయి, నోటి మాట భద్రం లేదు కదా, ప్రవర్తన బాగోలేదు. మరి మీరు చర్చికి వెళ్ళారు కదా, ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళారు కదా, మరి మీరు వాక్యం వినొచ్చారు కదా, ఏమి నేర్చుకున్నారు మీరు అంటే, ఏదో చెప్పినాడు సారు, అది బాగా చెప్పినాడు, కానీ ఇప్పుడు మాకు ధ్యాస లేదు, మర్చిపోయినాం మనం. అప్పుడు విన్నప్పుడు బాగా ధ్యాసకుండా, కానీ ఇప్పుడు మేము మర్చిపోయినాము అంటే పడిపోయినవా, వదిలేసినారా అంటే వదిలేశారా అంటే పట్టుదల లేదు. ఒక యజమానికి మనము 6 దినాలు కష్టపడి 7వ దినమునందు మనం కష్టపడినటువంటి డబ్బులు కనుక ఇస్తే, మరి వస్తానే పాడేసుకొని వస్తామా కదా. భద్రంగా గట్టిగా పట్టుకొని వచ్చుకుంటాం ఇంటికి, మరి భద్రంగా తెచ్చి దాపెడతాం. అంటే ఈ డబ్బు విలువ తెలుసు కాబట్టి ఈ డబ్బును మనం పారవేసుకోకూడదు, వీటిని వదులుకోకూడదు, వదులుకుంటే నష్టం జరుగుతుంది అని గట్టిగా పట్టుకొని వస్తున్నటువంటి మనము, దేవుని వాక్యం అనేటువంటిది మనుషులకు అర్థం కాలేదు, అందుకే వదిలేస్తారు. ఈరోజు పోయి ఇంటర్వ్యూ చేస్తే వాక్యం లేదు వాళ్ళ దగ్గర, అంటే వదిలేశారు, పట్టుదల లేదు, ఏదో పోతమే ఇంటిమే వస్తమే అనేటట్టుగా సమాజాన్ని ఉంటుంది కదా. మరి ఎక్కడ చూసినా భక్తులే, లేదు పట్టుదల అనేటువంటిది లేదు. పట్టుదల లేకుంటే పరలోకానికి మనం చేరుకోలేము కదా. ఇక్కడ ఏముండడం, మరోసారి చదువు చూడండి. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకోనిమ్ము, నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదువు కదా. నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుతావు కదా. మనము సంపాదించుకున్నటువంటి కూలి మనము ఏ విధంగా అయితే మధ్యనే పాడేసుకుంటే మన జీవనోపాధి ఏ విధంగా అయితే కుంటుపడుతుందో, పరలోకానికి మనం వెళ్ళాలంటే దేవుని వాక్యాన్ని పట్టుదల కలిగి పట్టుకొని భద్రపరుచుకుంటే అప్పుడు మనం బ్రతుకుతాము అని ఇక్కడ తెలియజేస్తున్నట్టు కనిపిస్తుంది. చూడండి ఒకసారి, ఇప్పటికైనాను మనము దేవుని వాక్యం అర్థం చేసుకొని గట్టిగా పట్టుకున్నాం కదా, గట్టిగా పట్టుకున్నాము కదా. ఎంత విచిత్రం చూడండి. ఒకసారి కొత్త నిబంధనలోన రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చూద్దాం చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనాన్ని మనం గనక చూసినట్లయితే, ఒకసారి చదువుకున్నాం. 12వ అధ్యాయం 12వ వచనం, రోమీలకు రాసినటువంటి పత్రిక. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి కదా. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అంటే
ప్రార్థన కావచ్చు, వాక్యము కావచ్చు, దేవుడు ఏమేమి చెప్పానో వాటన్నిటినీ ఖచ్చితంగా గట్టిగా మనం పట్టుకోవాలా. మరి గట్టిగా పట్టుకుంటారా? లేదు. అవసరం వస్తే ప్రార్థన చేస్తాం, ఆపదలు వస్తే ప్రార్థన చేస్తాం, ఇష్టం ఉంటే ప్రార్థన చేస్తాం. ఈ విధంగా తయారైనది ఈ క్రైస్తవము. కాబట్టి కాదు అలా సరైనటువంటి జీవన విధానము కాదు క్రైస్తవానికి, అది మంచిది కాదు. కాబట్టి గట్టిగా పట్టుకోవాలా కదా. చూడండి, ఇంకా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 17 నుంచి మనం కిందికి చదువుకున్నట్లయితే, మరియు రక్షణను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడే, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. కదా, మనం ఏ వాక్యము చూసినా పూర్ణ మనసుతో విజ్ఞాపన చేయుచు పట్టుదల కలిగి ఉండండి అని చెప్తారు. కదా, ఎంత విచిత్రం చూడండి. కదా, వాక్యము విలువ మనిషికి అర్థం కాలేదు కాబట్టి ఎక్కడ ఇంటి అక్కడ మాత్రమే దానిని వదిలేస్తారు తప్ప దానిని భద్రపరుచుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది క్రైస్తవులకి. కాబట్టి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీలో ఉన్నటువంటి యేసు ప్రభుని అంగీకరించినటువంటి శిష్యులకి పౌలు ఏమని చెప్తారు చూడండి. అక్కడ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకున్నాం ఫస్ట్ నుండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశము రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల, ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. మీకు వినబడుతున్నటువంటి సువార్తని మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త మిమ్మల్ని ఏం చేస్తుంట? రక్షించబడే విధంగా చేస్తుంట. ఎంత విచిత్రం. 3వ వచనం మరోసారి కంటిన్యూ చేద్దాం చూడి. ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందరు కదా. ఆ సువార్తను గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల అదే సువార్త మనల్ని రక్షణలోనికి నడిపిస్తుంది కదా. ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుని మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు రాత్రనక పగలనక కదా, తిండి లేకుండగా సమయమనక అసమయమనక ఆ పుస్తకాలను చదివి ఆ యొక్క పుస్తకాలలో ఉన్నటువంటి ప్రశ్నలు కావచ్చు, ఆ యొక్క మాటలు కావచ్చు, చదివి భద్రపరుచుకొని గట్టిగా పట్టుకొని
గవర్నమెంట్ ఒకసారి పరీక్ష పెట్టినప్పుడు అది భద్రపరుచుకున్నాడు కాబట్టి, గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి ఆ పరీక్షలోన పాస్ అయ్యి ఆ ఉద్యోగాన్ని సంపాదించాడు. అంటే ఒక ఉద్యోగం సంపాదించాలంటేనే ఇంత కష్టం ఉంటే మరి పర సంబంధమైన పరలోకము పుణ్యానికి రాదు కదా కదా పుణ్యానికి రాదు కదా. కష్టపడందని ఏది రాదనేటువంటి విషయం ఎంత స్పష్టమో, పరలోకము కూడా ఖచ్చితంగా పుణ్యానికి రాదు. కాబట్టి పట్టుదల కలిగి మనము ఆయన చెప్పిన మాటలను భద్రపరుచుకొని వాటి యందే నిలిచి ఉంటే అదే సువార్త మనల్ని రక్షిస్తుంది అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. చాలామంది ఏదో చర్చకు పోయేస్తే రక్షింపబడతాము అనే విధానంలో బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులు దేవుని వాక్యాన్ని గట్టిగా మనము పట్టుకోవాలా, భద్రపరుచుకోవాలా. కాబట్టి ఆ విధంగా మన జీవితాన్ని మనము గడుపుతూ ముందరికి కొనసాగాలని ఈ యొక్క వాక్యము ద్వారా మరొకసారి మిమ్మల్ని అందరినీ, నాతో పాటు మనల్ని మనం హెచ్చరించుకుంటూ మరి ఇంకా మనము దేవునికి దగ్గరయ్యే విధానం ఇప్పటి వరకు ఒకవేళ ఆ కోణములో మనము దేవునికి, పరలోకానికి విరుద్ధంగా ఉండి ఏదో ఇంటిమే పోతిమా అనేటువంటి విధానము కాకుండా కదా, ఒక లోకస్తులే ఒక దాన్ని సాధించాలన్నప్పుడు ఎంత ప్రయాసపడుతున్నప్పుడు మరి ఈ లోకములో ఉంటూ ఇంకొక లోకాన్ని మనము పొందుకోవాలంటే ఆ మాటను మనం భద్రపరచుకోవాలని, ఆ మాటల భద్రపరుచుకున్నప్పుడు ఆ మాటల ప్రకారంగా ఈ భూమి మీద జీవించాలని, ఆ విధంగా మనము బ్రతికినప్పుడే ఆ సువార్త మనల్ని రక్షణలోనికి నడిపిస్తుందని స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ వాక్యం మీకు అర్థమయ్యిందని నేను భావించుకుంటున్నాను. మరి ఇంతటితో ఈ యొక్క వాక్యాన్ని ముగించు సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు.